హలో హలో లడ్డు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడేంటి వీడియో అంతా షేక్ అయింది అనుకుంటున్నాను. నేనైతే వ్లాగ్ షూట్ చేద్దాం అయితే మొబైల్ పట్టుకొని కిందికి చూడకుండా స్టెప్స్ దిగాను. దానివల్ల నేనైతే కింద పడిపోయాను. సో ఎవరైనా కూడా వ్లాగ్స్ రీల్స్ ఏవైనా కూడా షూట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్లాగ్ అయితే కార్తీక మాసం లాస్ట్ డే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. అంటే మేము మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి అయితే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అండ్ కోటపల్లి కాయకింగ్ రిజర్వాయర్కి అయితే వెళ్ళాము. అందరం కూడా ఆల్మోస్ట్ 7:30కి ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనము ఆ కోటపల్లి రిజర్వాయర్కి వెళ్ళడానికి అయితే మనకు 2 అవర్స్ డిస్టెన్స్ అయితే పడుతుంది. సో అప్పటికి అందరికి ఆకలిస్తుంది అనేసి అయితే మధ్యలో ఒక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఆగి అందరం కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ వీడి కోసం అయితే ముందు రోజే క్యాటరింగ్ అయితే చెప్పేసాము. సో వాళ్ళు ఫుడ్ అంతా కూడా 7 వరకల్లా తీసుకొని వచ్చారు. వాటన్నిటిని కూడా కార్లో పెట్టుకొని అందరం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అంటే గ్రూప్ ఫోటో దిగుదామనేసి అయితే అందరం కూడా ఇక్కడ గ్రూప్ ఫోటో అండ్ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. సో తర్వాత అక్కడ నుండి అయితే కోటపల్లి రిజర్వాయర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళే దారి మొత్తం కూడా అంటే మొత్తం కూడా చెట్లతో నిండిపోయి చూడడానికి అయితే ఫారెస్ట్ ఏరియా లాగా అయితే ఉంది. సో ఇక్కడికైతే అందరం రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఫ్యామిలీస్ వరకు అయితే మేమైతే అందరం అపార్ట్మెంట్ వాళ్ళందరం అయితే కలిసి అక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడ ఎక్కడ చూసినది కూడా మా వాళ్ళది ఎక్కువ హవా అయితే ఉంది. ఇక్కడ కార్లనే పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకు ఈ ఏరియా దగ్గర మనకు తినడానికి కూడా ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. జ్యూసెస్ కానీ మనకు ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇలాంటివి కూడా చేసిస్తారు. అండ్ లెమన్ సోడా మీకు ఏది కావాలంటే కూడా అదైతే అక్కడ మ్యాగీ నూడిల్స్ కానీ సో ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే ఇక్కడ ఎవరైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా కూడా వెళ్ళడానికి ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మన వీకెండ్స్లో మన హాలిడేస్లో సో ఎప్పుడు వెళ్ళడానికైనా కూడా ఈ ప్లేస్ అయితే ది బెస్ట్ అండి. ఈ కోటపల్లి రిజర్వాయర్ అయితే మనకు వికారాబాద్కి దగ్గరలో అయితే ఉందండి. మీరు ఒకసారి గూగుల్లో అయితే సెర్చ్ చేయండి, మీకు డెస్టినేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మనకు బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ మన బోటింగ్ కోసం సింగిల్ అంటే ఒకరు వెళ్తే అయితే 200 రూపీస్, ఇద్దరు వెళ్తే 300 అండ్ ఒక 4 సీటర్ వెళ్ళాలనుకుంటే మాత్రం 400. 4 సీటర్ వాళ్ళకు మాత్రం 20 minutes, 2 సీటర్ అండ్ 1 సీటర్ వాళ్ళకైతే 30 minutes టైం అయితే ఉంటుంది. ఇక్కడ అందరం కూడా లెమన్ సోడా తాగి బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా నేను వెళ్ళాను అనుకున్నాను, లెగ్ స్వెల్లింగ్ ఉంది కాబట్టి మొత్తం మా ఆయనే అది మనం 4 సీటర్ తీసుకున్నాం, దాన్ని తొక్కుతూ ఉండాలి కదా ఆ పెడల్ని. సో మా ఆయనే అన్నాను, నేను జస్ట్ ఒక లెగ్తో మాత్రమే కొంచెం కాసేపు అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 3 hours దాకా పట్టింది, ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ కూడా బోట్ రైడ్ అయితే చేశారు.
అందరం ఇక్కడ కాసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే మేము యాక్చువల్గా అనంతగిరి హిల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ దగ్గర వరకు వెళ్ళాక ఆ రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో అక్కడ లోపలికి అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. సో అప్పటికప్పుడైతే డిసైడ్ అయిపోయి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. మన కోటపల్లి రిజర్వాయర్ దగ్గర నుండి ఇదైతే జస్ట్ ఒక 30 మినిట్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. మనకు కోటపల్లి రిజర్వాయర్కి వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. మనం దీన్ని దాటుకునే కోటపల్లి రిజర్వాయర్కి అయితే వెళ్తాము. సో వచ్చేటప్పుడు అయితే మేమైతే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడే లంచ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయింది. ఈ టెంపుల్ దగ్గర ఈ టెంపుల్ నుండి మనకు పక్కనే కోనేరు ఉంటుంది అండ్ సూర్య దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడే. అండ్ ఇక్కడ మనకు ఈ టెంపుల్, ఈ శివుని టెంపుల్లో మనము అంటే అభిషేకం చేయొచ్చు. ఇక్కడ ఎవరు వెళ్ళినా కూడా మనకు అక్కడ పక్కన వాటర్ అండ్ రాగి చెంబు అయితే ఉంటుంది. మనం దేవుడికి మనము అయితే ఇలా వాటర్ అయితే అభిషేకం అయితే అందరం కూడా చేయవచ్చు. అండ్ మేము వెళ్ళింది కార్తీక మాసం లాస్ట్ డే అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇంకా 365 బత్తులు ముట్టించే వాళ్ళు అయితే ముట్టిస్తున్నారు శివుడి దగ్గర. సో ఇక్కడ మేము కూడా అంటే దేవుడికి నార్మల్గా దీపం పెట్టేసి అయితే సూర్య దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకొని తీర్థం తీసుకున్న తర్వాత అయితే అందరం కలిసి అయితే ఒక చెట్టు కింద కూర్చొని లంచ్ చేసాము. మనం ఇలాంటి ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ముందే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కూడా తీసుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే మనకు పిల్లలు ఆకలికి ఆగరు. సో అప్పటికప్పుడు మనకు కుక్ చేయడానికి కూడా కొంచెం టైం ఉండదు కదా. మనం ఒక ప్లేస్కి వెళ్దామని ముందే ప్లాన్ చేసుకొని వెళ్తే పర్లేదు. కానీ ఇలా 2-3 ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నప్పుడు అయితే ఇంటి దగ్గర నుండే మన ఫుడ్ తీసుకొని వెళ్తే బెటర్. ఈరోజు అయితే ఒక పాప బర్త్డే, అందుకే ఈ బెలూన్స్ హడావిడి అంతా ఉంది. సో అక్కడ అందరం అక్కడ ఉన్నాం కాబట్టి పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరిగాయి. బర్త్డే అయిపోయాక అన్నీ కూడా అందరం కూడా ప్యాక్ చేసేసుకోండి. సో ఎవరింటికి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ అక్కడ మేము స్టార్ట్ అవ్వడానికి 6:30 అలా అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.